తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. మరి కొత్త సంవత్సరం 2025 వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. మరి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? ఏం జరగబోతుంది? ఏం చేస్తే బాగుంటుంది? శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతిని ఇండికేట్ చేస్తుంది. ఇంతకాలంగా చతుర్థ భావంలో శని భగవానుడి సంచారం వల్ల, అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బందులు వచ్చి ఉంటాయి. గ్రహ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితంలో ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సుఖము, సౌఖ్యము, ఆరోగ్యం వీటన్నిటిని కూడా తప్పకుండా పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మిత్రుడి యొక్క సహాయం అవ్వచ్చు, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారం వల్ల మీ జీవితంలో ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, ఒక చక్కని అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోగలుగుతారు. యుగదాయకంగా ఉంటుంది. కానీ వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య మాత్రం దూరం పెరగకుండా చూసుకోండి. వైవాహిక జీవితంలో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు, ప్రతిబంధకాలు ఉన్నాయి. అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఒకటి చేయండి. మిగతా పరిస్థితులన్నీ, ఎందుకంటే గడిచిన 2.5 సంవత్సరాలుగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వాహనాలు రిపేర్ చేసుకోవటం, ఇంటి విషయంలో కూడా చికాకులు పడుతూ ఉండటం, ఆర్థికంగా బంధించబడి ఉండటం, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉండటం, ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా చిన్న చిన్న సర్జరీలు లాంటివి జరుగుతుంటాం. ఈ పరిస్థితులన్నింటినీ మనం చూస్తుంటాం. వీటన్నిటి నుండి విముక్తి లభించి అనుకూలవంతమైనటువంటి దశలు తప్పనిసరిగా మొదలైనట్టుగానే మనం భావన చేయొచ్చు. మరి ఈ వృశ్చిక రాశిలో ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటి రకరకాల ఎగ్జామ్స్ రాసే పిల్లల పరిస్థితి ఏంటంటారు? పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకి ఈ మార్చి నుండి మే మాసానికి అటు ఇటుగా అనుకూలవంతమైన ఫలితం వస్తుంది. వాళ్ళు తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతను సాధిస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. బలమైనటువంటి గ్రహగతులు, గోచారవశాత్తు అనుకూలవంతమైనటువంటి యోగాలు ఈ వృశ్చిక రాశి వారికి ఏర్పడబోతున్నాయి. ఇవి సానుకూలవంతమైనటువంటి స్థితికి తప్పకుండా కారణమవుతాయి. విద్యార్థులకు చాలా మంచి కాలంగా ఈ సమయాన్ని మనం చెప్పచ్చు. మరి ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నా, లేకపోతే వ్యాపారం ఇన్ని సంవత్సరాలుగా కొంచెం అటు ఇటుగా ఉన్నదాన్ని ఏదైనా చేయాలనుకున్నా మంచి సంవత్సరం అంటారా ఇది? ద్వితీయార్థంలో, అంటే ఇంచుమించు మే మాసానికి అటు ఇటుగా, ఈ ప్రథమార్థం అయినటువంటి తర్వాత ద్వితీయార్థంలో కొత్త వ్యాపార సంస్థను ఏర్పాటు చేసిన, వ్యాపారంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉన్న, ఇవి అనుకూలవంతమైనటువంటి అవకాశం. ఇప్పటి వరకు భాగస్వామ్యులతో సమస్యలు, ఇబ్బందులు ఉండొచ్చు. ఈ సంవత్సరం నేనేం చెబుతానంటే, భాగస్వామ్య వ్యాపారాల నుండి మెల్లగా వైదొలగండి. ఒకవేళ ఇప్పటికీ ఎన్నో ఏళ్ళుగా మీరు భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నా, అది ఎలాంటి స్థితిలో ఉన్నా, అంటే చాలా మంచి జరుగుతున్నా, చెడు జరుగుతున్నా, మెల్లగా అందులో నుండి ఎగ్జిట్ అయిపోయి మీ సొంత వ్యవస్థకి మీరు శ్రీకారం చుట్టండి. భాగస్వామ్య వ్యాపారంలో ఆకస్మికమైనటువంటి ధన నష్టం కలగడానికి సంభావ్యత చూపెడుతుంది. సో భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోండి. కొత్త వ్యవస్థల్ని మొదలుపెట్టండి. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు సంబంధించిన విషయంలో తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లేదా విదేశీ సంబంధమైన వ్యాపారం, దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. మీ జీవితంలో కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టడం, కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టడం, లేదా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోగలిగినటువంటి పరిస్థితులు మాత్రం తప్పకుండా ఈ సంవత్సరంలో ఉండబోతుంది. మరి వృశ్చిక రాశి స్త్రీల పరిస్థితి ఏంటంటారు గురుగారు? భార్యాభర్తల మధ్య కొంత అవగాహన లోపం ఏర్పడి ఉంటుంది. ఇప్పటికీ కొంతమంది విషయంలో విడిపడాలను, కొత్త జీవితం ప్రారంభించాలని కోరుకున్న వాళ్ళకి స్వాంతన దొరుకుతుంది. వాళ్ళ నిర్ణయం ఏదైనప్పటికీ కూడా వాళ్ళ నిర్ణయానుసారంగా అనుకూలవంతమైనటువంటి జీవన విధానం మొదలయ్యేటువంటి సందర్భాలు ఈ మార్చి నుండి మే మాసానికి అనుకూలంగా
జరగబోతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైన అంశాల్లో మాత్రం కొంత ఇబ్బందిని పొందుతూ ఉంటారు. సంతానం కోసం లేదా శరీరంలో ఉన్న ఆరోగ్యపరమైన అంశాల్లో కొన్ని ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ ఉంటాయి. వీటిని మాత్రం సవరించుకోగలిగితే మంచిది. తీవ్రమైన మానసిక సంఘర్షణ, ఇంటా బయట ఒత్తిళ్లు తట్టుకోలేక, మన వాళ్ళెవరో తన వాళ్ళెవరో తెలియక, కుటుంబం, తల్లిదండ్రులు, దగ్గర వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఏదో సందర్భంలో అన్నటువంటి మాటలు మిమ్మల్ని బాధ కలిగిస్తూ ఉంటాయి. వీటిని పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసికంగా, శారీరకంగా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మీకు చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగిన జీవితం చాలా ముందు ముందు ఉంది. యోగదాయకమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు. భగవత్ సంబంధమైన అనుగ్రహం తప్పకుండా ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరి వృశ్చిక రాశిలో ఉన్న ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం? రాజకీయ నాయకులకి ఎంతో కాలంగా కలిసి రావట్లేదు అన్నటువంటి పరిస్థితి నుండి ఒక ముఖ్యమైనటువంటి అవకాశం ఉంది. దాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే పదవీ ప్రాప్తి, మీడియా రంగం, వ్యాపార రంగం, సినిమా సంబంధమైన వ్యాపారాలు, రాజకీయపరమైన ప్రజా సంబంధ బాంధవ్యాలు, వీటిలో ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి సమయంలో ఒక అవకాశం వస్తుంది. కానీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. లేదంటే కాలమే సర్పమై మళ్ళీ ఫలితాన్ని మింగేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి వేగవంతమైనటువంటి డిసిషన్ మేకింగ్ వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. మీకు వచ్చిన అవకాశాన్ని కనుక వినియోగించుకోగలిగితే రాజకీయ నాయకులకి ఖచ్చితంగా పదవీ యోగం అనేటువంటిది ప్రాప్తించే అవకాశం ఉంది. అన్ని విధాలుగా బాగున్నప్పటికీ వీళ్ళల్లో ముఖ్యంగా మీరు చెప్పిన పాయింట్లో పార్ట్నర్షిప్లో ప్రాబ్లం వస్తుంది. Yes. బిజినెస్ అయితే పార్ట్నర్షిప్లో, లేదంటే జీవిత భాగస్వామ్యంలో Yes. కూడా ప్రాబ్లం ఉందంటున్నారు. సో వీళ్ళు ఏం చేస్తే బాగుంటుందంటారు పరిహారంగా? సాధారణంగా మనం చెప్తుంటాం ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు పరిహారాలు పాటించడమే కాదు, అది విడిచిపెడుతున్నప్పుడు కూడా నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉండటంతో పాటు ప్రత్యేకించి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత అనుకూలవంతమైన పరిస్థితులు కారణమవుతుంది. మంగళవారం పూట లేదా కృత్తికా నక్షత్రం రోజు మీ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించిన, అభిషేకాది క్రతువును జరిపించిన, నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉన్న మీ జీవితంలో అన్ని మలుపు తిప్పే అవకాశాలు మీకు సానుకూలవంతమై నిజంగానే మీ జీవితంలో ఉన్నతమైన స్థితిగతులకి తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబ జై.